తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి నోటీస్ రావటం అనేది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు దారం గురువారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారెడ్డి మాట్లాడుతూ, ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసమే నూతన కమిటీని నియమించటం జరిగిందని, తామెప్పుడూ పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. బీజేపీ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నిబద్ధత కలిగిన కార్యకర్తలను కాపాడుకోవలసిన బాధ్యత నాయకులందరిపై ఉందని అన్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని అన్నారు. తన తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ పదవిని అడ్డుపెట్టుకుని వసూళ్లకు పాల్పడటం సరైన పద్ధతి కాదని, ఇకనైనా అటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీని కాపాడేందుకు, బలోపేతం చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు. గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎంతో బలంగా ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే తమ ప్రధాన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు రాములు, కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్, అనంతసాయి పాల్గొన్నారు. చాలా ముఖ్యమైన వివరణ కోసం ఇవాళ పెడుతున్నాం. కొన్ని రోజుల క్రితం పార్టీ అనుమతి లేకుండానే గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలను పట్టించుకోకుండా బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేయడం, ఆ విషయంలో గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా అసంతృప్తితో ఉండడంతో కార్యకర్తలను సమన్వయం చేయడానికి, కాపాడుకోవడానికి పెద్దవాళ్ళందరితో కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 18 మంది అడ్వైజరీ కమిటీతోటి, తర్వాత 50 మంది కార్యవర్గము ఎగ్జిక్యూటివ్ కమిటీతోటి, దాదాపు 68 మంది యాక్టివ్ కార్యకర్తల పేర్లతోటి ఒక కమిటీ నియోజకవర్గంలో బీజేపీని బలపరచడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, జిల్లా పార్టీలో మాకు అన్యాయం జరుగుతుందని అందరు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి రాష్ట్ర పార్టీ పర్మిషన్ తీసుకుని కాన్స్టిట్యున్సీ వరకు కార్యకర్తలను కాపాడుకోవడానికి, పార్టీని అభివృద్ధి తీసుకురావడానికి రాష్ట్ర పార్టీ అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆ విషయంలో దాన్ని కన్సాలిడేట్ చేయడానికి ఇంకా చాలామంది కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తుంటే, వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే ఇదే విషయాన్ని రాష్ట్ర పార్టీకి అప్పచెప్పినాం. రాష్ట్ర పార్టీ దృష్టిలో ఉంది. ఒక కమిటీ లాగా ఫామ్ చేసి పేర్లని రాసి రాష్ట్ర పార్టీకి పంపించినాము. వాళ్ళ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని అదే విషయం చెప్పినాం. ఏం చెప్పినాము? గజ్వేల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు 66,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు 57,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన సభ్యత్వ కార్యక్రమాలలో వందలాది మంది